హాయ్ వ్యూస్, బీ హెల్దీ, బీ వెల్దీ. మీ నెట్వర్త్ ఎంత? మీ నికర ఆస్తులు ఎంత? మీరు విన్నది నిజమేనండి. మీ నికర ఆస్తులు ఎంత? నికర ఆస్తులు అంటే మీ ఆస్తులలో నుంచి మీ అప్పులు తీస్తే మీ దగ్గర ఉండేదండి. మీ దగ్గర ఒక 10 lakhs ఆస్తి ఉంటే మీ అప్పులు ఒక 5 లక్షలు తీస్తే మీ దగ్గర ఉన్న అసెట్ వాల్యూ ఒరిజినల్గా 5 lakhs మాత్రమే. అది మీరు గమనించారా? అంతేగాని మన దగ్గర ఉన్నవన్నీ బోల్డ్ ఆస్తులు ఉన్నాయరా అని చెప్పి లెక్క పెట్టుకుంటాం. బట్ అప్పులు అదేనండి మనకి నికర ఆస్తుల విలువ. వెల్కమ్ టు వైబీ వెల్త్ టాక్స్. మీ యేసుబాబు బల్లంకి. మనం ఈ వీడియోలో అసలు ఆస్తులు, అప్పులు ఎలా మనం క్యాలిక్యులేట్ చేయాలి, అసలు ఆస్తుల్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అప్పుల్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అప్పుల్ని ఏ విధంగా మనం తగ్గించుకోవాలి అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. మనకి ఆస్తులు అంటే ఒక ఇల్లు లేదా కొన్ని పొలాలు, ల్యాండ్స్, బంగారం, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్, బ్యాంక్ సేవింగ్స్, ఇలాంటివన్నీ లిక్విడేటెడ్ అండ్ మామూలుగా ఫిక్స్డ్ అసెట్స్గా ఉంటాయండి. అప్పులు పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ లోన్స్, రిమైనింగ్ ఎలక్ట్రానిక్స్, ఏమైనా వస్తువులకు సంబంధించిన ఈఎంఐలు, ఇలాంటివన్నీ కూడా లోన్స్ అండి. ఇప్పుడు ఈ ఆస్తుల నుంచి అప్పులు తీసేస్తే మీ నికర ఆస్తి వస్తుంది. అయితే ఇక్కడ ఆస్తులతో మనకి ప్రాబ్లం లేదండి, మనకు అలా వెళ్తూనే ఉంటుంది. అప్పులు మనం వాటి నుంచి బయటపడాలండి. డెట్ ట్రాప్ నుంచి బయటకు రావాలి. ఇవి రావాలి అంటే ముందు మనం ఏదైతే అప్పులు ఉన్నాయో అవి చక్కగా ఒక పేపర్ మీద లిస్ట్ అవుట్ చేసుకొని రాయాలండి. రాసుకున్న తర్వాత మనకి ఏది ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంది, తర్వాత ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉన్నవన్నీ కూడా లైన్గా రాసుకుంటూ వెళ్ళాలి. పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ లోన్స్, ఈఎంఐస్, ఇంకా ఏవైనా అదర్ లోన్స్ ఏవైనా ఉంటే హౌసింగ్ లోన్ ఆల్సో, ఇవన్నీ లైన్గా రాసుకున్న తర్వాత ఏదైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందో దాన్ని హైయెస్ట్ పెట్టి అక్కడి నుంచి అలాగా లిస్ట్ అవుట్ చేస్తామండి. నాకు తెలిసి మనకి హైయెస్ట్ ఇంట్రెస్ట్ లోన్ క్రెడిట్ కార్డ్ నుంచి స్టార్ట్ అవుతుందండి. మనకి ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నట్టు 35% అబోవే ఉంటుందండి. అన్నింటికంటే తక్కువైంది మీకు హౌసింగ్ లోన్ 8 నుంచి 9% బిట్వీన్ ఉంటుందండి. తర్వాత కార్ లోన్, పర్సనల్ లోన్స్, ఇలాంటివన్నీ కూడా మీకు మోర్ దాన్ 10% ఉంటాయి. కార్ లోన్ కూడా మీకు 8 to 9% బిట్వీన్ ఉంటుంది. ఈఎంఐ టెన్యూర్ ఒక 5 years ఇలా ఉంటుంది. పర్సనల్ లోన్స్ అన్నీ కూడా మోర్ దాన్ 10% ఉంటుంది. మీరు ఎప్పుడైనా లోన్ తీసుకోవాలి అనుకునేటప్పుడు బ్యాంక్ మన సిబిల్ ప్రకారంగా ఇచ్చేది మనకి డిసైడ్ చేసిన లోన్ ఎలిజిబిలిటీ మాత్రమే ఎగ్జాక్ట్గా మన స్థాయికి తగ్గ విధంగా లోన్ ఎలిజిబిలిటీ ఉన్నట్టండి. మీరు ఏదైతే మీ ఇన్కమ్ని వాళ్ళకి పంపిస్తారో ఈ డీటెయిల్స్ అన్నీని బ్యాంక్ వాళ్ళు, బాబు నీకు ఇంత లోన్ ఎలిజిబిలిటీ ఉందిరా, నీకు నెలకి 50,000 శాలరీ కాబట్టి నీకు ఒక 5 lakhs లోన్ ఎలిజిబిలిటీ ఉంది, దానికి తగ్గ విధంగా నీ సిబిల్ స్కోర్ ఇలా ఉంది కాబట్టి ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంత అని చెప్పి వాడు ఒక డాక్యుమెంట్ రూపంలో నాకు ఇచ్చేదే పర్ఫెక్ట్ అండి. అంటే నీ స్థాయికి తగ్గ లోన్ అది వాళ్ళే డిసైడ్ చేస్తారు. మనం ఏం చేస్తాం, నాకు అది సరిపోదండి, నాకు పర్వాలేదు, నేను ఎలాగోలా కట్టేస్తాను, అది ఆపేస్తాను, ఇది ఆపేస్తాను అని చెప్పి మనం కొంచెం ఎక్కువ మొత్తంలో లోన్ తీసుకుంటాం. అంటే మన స్థాయికి మించిన లోను తీసుకుంటాం, కట్టే స్థాయికి మించి మరీ తీసుకుంటున్నాం. అక్కడి నుంచి మనం స్టార్ట్ అవుతుందండి. ఆ లోన్ కట్టలేనప్పుడు అది తీర్చడానికి మళ్ళీ ఇంకొక లోను తీసుకుంటాం. అక్కడి నుంచి గోల్డ్ లోన్ అని, మళ్ళీ ఇంకొక పర్సనల్ లోన్ అని, అక్కడి నుంచి క్రెడిట్ కార్డ్ లోను, ఇలా లోన్స్ అన్నీ యాడ్ అయిపోయి బ్యాడ్ డెట్ స్టెప్లోకి వెళ్తున్నామండి. అందుకే మనం ఒక లోన్ తీర్చడానికి ఇంకొక లోన్ చేస్తున్నాము అంటే అక్కడే చాలా పెద్ద తప్పు చేస్తున్నాం. మనం ముందు అక్కడ కంట్రోల్ చేసుకోవాలండి. మనం ఎంతవరకు చేయగలం అంతవరకే చేయాలి, అది తీర్చాలి, అక్కడి నుంచి బయటపడాలి. ఇంకా మనకి కుటుంబ సభ్యులతో పాటు మనకి ఈ పిల్లల ఎడ్యుకేషన్ ఉంటుంది, తర్వాత ఆరోగ్య అవసరాలు ఉంటాయి, ఇంకా ఫంక్షన్స్ ఉంటాయి,
చాలా కార్యక్రమాలుంటాయి. ఇంటికి సంబంధించిన చాలా చాలా వ్యవహారాలు జరుగుతాయండి. ఇలాంటప్పుడు మనం ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో. మనం ఏదో నచ్చినట్టుగా ఆ టైంకి మనకి ఏది సెట్ అవ్వకపోతే ఏదో ఎమోషన్స్‌లో నిర్ణయాలు తీసేసుకోవడం. ఎలా పడితే అలాగా మనం అప్పులు చేసేసి, ఇబ్బందులు పడి, మన ఆరోగ్యాన్ని అది కూడా ఇబ్బంది చేసుకోవద్దండి. ముఖ్యంగా మనం చేయవలసిందేంటంటే, మనకి ఎంత ఇన్‌కమ్ వస్తుంది, దాని నుంచి ఎంత సేవింగ్స్ చేస్తున్నాము, తర్వాత ఎంత ఖర్చులు చేస్తున్నాము, ఇవంతా కూడా ఒక పేపర్ మీద ఒక బడ్జెట్ ప్లాన్‌గా రాసుకుంటే, ఏవైనా మనకి ఖర్చులు ఎక్కువగా ఉన్నాయన్న దగ్గర కట్ చేయడానికి ఒక అవకాశం ఉంటుందండి. మనం ఏదో మొబైల్‌లోనే కొన్ని యాప్స్‌లోని దానిలోని ఏదో బడ్జెట్ ప్లాన్ చేసేస్తున్నామంటే అది ఇచ్చేస్తుంది సాఫ్ట్‌వేరు. ఇన్‌కమ్ ఎంటర్ చేసి, ఎక్స్‌పెన్స్ ఎంటర్ చేసేస్తే లాస్ట్‌లోని ఇక్కడ నీవు జాగ్రత్త పడు అని చెప్పేసి హైలైట్ చేస్తుంది అని చెప్పి మనకి సాఫ్ట్‌వేర్ అప్డేషన్స్, అప్లికేషన్స్ వచ్చేస్తున్నాయండి. మనం ఏదైనా సరే రైటింగ్‌లోనే మనకి చేతులు వణుకుతుంటాయండి. ఇంతొస్తుంది, ఇంత పోతుంది అన్నప్పుడు అప్పుడు మనకి అలర్ట్ అవుతాం. అమ్మో! నేనిక్కడ ఇది తగ్గించాలి. ఈ నెలలో ఒక రూ. 1000 ఇది ఎక్స్‌ట్రాగా అయిపోయింది. ఖర్చు అయింది. ఈ ఖర్చుని తగ్గిస్తే మనకొక సంవత్సరానికి ఒక 10,000 ఎంతో మిగులుతుంది. అది పిల్లల స్కూల్ ఫీజులకి, లేదంటే వాళ్ళ యాక్టివిటీస్‌కి, లేదా వేరే ఒక ఇన్వెస్ట్‌మెంట్స్‌కి పనికొస్తుందని చెప్పి మనం డిసైడ్ అవుతామండి. అంతేగాని కంట్రోలింగ్ లేకుండా వస్తుంది, వెళ్తుంది. ఇంక మనకి నో సేవింగ్స్, నో ఇన్వెస్ట్‌మెంట్స్, నో ప్రొటెక్షన్. వీటన్నిటిని కూడా మనం సక్రమైన రీతిలో ప్లాన్ చేయాలండి. నేను ఇలాంటి మనీ వెల్త్ టిప్స్ మన వీడియోలో న్యూ అప్డేట్స్‌తో మీకు షేర్ చేస్తూ ఉంటాను. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చితే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్. జై భారత్!